Welcome to Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajamahendravaram. My name is K. Venkatesh, lecturer in economics. Today I will explain agriculture economics, 6th semester agriculture economics. So, agriculture economics lo production function అట్లానే కాప్ డగ్లాస్ ప్రొడక్షన్ ఫంక్షన్ దీనికోసం మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతూ ఉన్నాము అనమాట. అంటే ఉత్పత్తి అంటే ఏమిటి, అదేవిధంగా ఉత్పత్తి ఫలం అంటే ఏమిటి, ఉత్పత్తి ఫలానికి రెండింటిని ఏ విధంగా మనం డిఫైన్ చేస్తూ ఉంటాము, అదేవిధంగా కాప్ డగ్లాస్ ఉత్పత్తి ఫలం అంటే ఏమిటి, వ్యవసాయ రంగంలో ఉత్పత్తి ఫలం అనేది ఏ విధంగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అనేది ఇక్కడ చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఫస్ట్ వచ్చి అసలు ఉత్పత్తి అంటే ఏమిటి మనం చూసినట్లయితే, ఉత్పత్తి అర్థాన్ని వివరించడం, అదేవిధంగా ఉత్పత్తి కారకాల యొక్క లక్షణాలను తెలుసుకోవడం, అదేవిధంగా ఉత్పత్తి ఫలానికి సంబంధించినటువంటి వివిధ భావనలను అధ్యయనం చేయటం, అదేవిధంగా సమోత్పత్తి రేఖల ద్వారా ఉత్పత్తిదారుని యొక్క సమతుల్యాన్ని తెలియజేయుట, మరియు ఉత్పత్తి వ్యయాలు రాబడుల గురించి తెలియజేయటము, అదేవిధంగా బ్రేక్ ఈవెన్ విశ్లేషణ మరియు మార్కెట్ సిద్ధాంతాలు, ఇటువంటి అన్నిటి కోసం తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దీన్ని బేస్ చేసుకుని మనకి ఈవెన్ ఉత్పత్తి అంటే ఏమిటి, ఉత్పత్తి కారకాలు ఏ విధంగా ఉత్పత్తులు సహాయపడుతూ ఉంటాయి, అసలు బ్రేక్ ఈవెన్ అంటే ఏమిటి, ఇటువంటి అంశాల గురించి సవివరంగా తెలియటానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఫస్ట్ వచ్చేటప్పటికి ఉత్పత్తి అంటే ఏమిటి అని ఇక్కడ తెలుసుకోబోతూ ఉంటాము అనమాట. అసలు ఉత్పత్తి అంటే ఏమిటి, దేనిని ఉత్పత్తి అని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇక చూసినట్లయితే అర్థశాస్త్రంలో ఉత్పత్తి అనే పదానికి విశిష్టమైనటువంటి అర్థం ఉన్నట్లుగా మనం చెప్పవచ్చు. అర్థశాస్త్రంలో ఉత్పత్తి అనే పదానికి చాలా విశిష్టమైనటువంటి అర్థం ఉన్నట్టుగా చెప్పవచ్చు అన్నమాట. సాధారణంగా ఉత్పత్తి అంటే వస్తువును సృష్టించడం అని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఉత్పత్తి అంటే ఏమిటి, వస్తువును సృష్టించడం అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. కానీ ఉత్పత్తి అంటే వస్తువులను సృష్టించడం మాత్రమే కాదు, వస్తువులను సృష్టించే శక్తి మనిషికి లేదు, కానీ సృష్టించబడిన లేదా అందుబాటులో ఉన్న వస్తువులకు ప్రయోజనాన్ని సృష్టించే శక్తి మనిషికి ఉంటుంది అన్నమాట. అర్థమైందండి. అంటే మనకి ఆల్రెడీ వస్తువులు ఉంటాయి, ఆ మెటీరియల్కి మనం ప్రయోజనము చేకూర్చడమే మనిషి యొక్క కర్తవ్యం అవుతూ ఉంటుంది. ఆ శక్తి మాత్రమే ఉంటుంది తప్ప ఒక నూతన వస్తువును సృష్టించే శక్తి మానవునికి ఉండొద్దు అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా ప్రయోజనాలను సృష్టించే ప్రక్రియనే అర్థశాస్త్రంలో ఉత్పత్తి అని చెప్తూ ఉంటాం. అంటే ఇక్కడ ఒక మాటలో చెప్పాలంటే ఉత్పత్తి అంటే ఏమిటి, ఏదైతే రా మెటీరియల్ ఉందో, నిరుపయోగంగా ఉన్నటువంటి వస్తువు ఉందో, నిరుపయోగంగా ఉన్నటువంటి వస్తువుకి ప్రయోజనాన్ని చేకూర్చడము. అంటే ప్రయోజనాన్ని చేకూర్చడం అంటే అర్థం ఏమిటి, ఉపయోగంలోనికి తీసుకురావడాన్ని మనం ఏమని చెప్తూ ఉంటాము అంటే ఉత్పత్తి అని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే నిరుపయోగంగా ఉపయోగంలో లేనటువంటి వస్తువుకు ప్రయోజనాన్ని తీసుకువచ్చి ఉపయోగంలోనికి
తీసుకురావడాన్ని మనం ఏమని చెప్తూ ఉంటాము అంటే ఉత్పత్తి అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇది మనకి ఉత్పత్తి అంటే అన్నమాట. సో దీన్ని మనం ఉత్పత్తి అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంటే నిరుపయోగంగా ఉన్నటువంటి వనరులను ఉపయోగంలోకి తీసుకురావడాన్ని మనం ఏమని చెప్తూ ఉంటాము, ఉత్పత్తి అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ప్రకృతి సిద్ధంగా లభించే ముడి పదార్థాలు లేదా సహజ వనరులకు ప్రకృతి సిద్ధంగా లభించే ముడి పదార్థాలు లేదా సహజ వనరులకు ప్రయోజనాన్ని కల్పించి వాటిని వినియోగానికి అనుకూలంగా మార్చే ప్రక్రియనే ఉత్పత్తి అని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంటే ప్రకృతి సిద్ధంగా లభించేటువంటి వస్తువులు ఆల్రెడీ మీరు పోస్ట్ సిమ్లో మనం నేర్చుకుంటూ ఉంటాం. ప్రయోజనం అంటే ఏమిటి అనేది మనం నేర్చుకుంటూ ఉంటాం. ఈ ప్రకృతి సిద్ధంగా లభించే ముడి పదార్థాలు లేదా సహజ వనరులకు ప్రయోజనాన్ని కల్పించి వాటిని వినియోగానికి అనుకూలంగా మార్చే ప్రక్రియనే ఉత్పత్తి అని చెప్తున్నాం. మనం చెప్తే కాల ప్రయోజనం అని, స్థల ప్రయోజనం అని, ఆకార ప్రయోజనం అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది కదా, ఆ విధంగా అన్నమాట. దీనిని బట్టి ముడి పదార్థాలను లేదా ఉత్పాదకాలను అంతిమ వస్తువులుగా మార్చే ప్రక్రియనే ముడి పదార్థాలను లేదా ఉత్పాదకాలను అంతిమ వస్తువులుగా మార్చే ప్రక్రియనే ఉత్పత్తి అంటారని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అర్థశాస్త్రంలో భౌతికమైన వస్తువులతో పాటుగా అభౌతికమైన సేవలను కూడా ఉత్పత్తిగా పరిగణించడం జరుగుతూ ఉంటుంది. అర్థశాస్త్రంలో ఏమని చెప్తూ ఉంటాము, భౌతికమైనటువంటి వస్తువులతో పాటుగా, భౌతికమైన వస్తువులు అంటే కంటికి కనిపించేటటువంటి వస్తువులను మనం భౌతికమైన వస్తువులు అని చెప్తూ ఉంటాము. అభౌతిక వస్తువులు అంటే ఏమిటి, కంటికి కనిపించిన సేవలను మనం అభౌతిక వస్తువులు అని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. కానీ అది కూడా వస్తువు కింద ఏమన్నా లెక్క. అంటే భౌతికమైన వస్తువులతో పాటుగా అభౌతికమైన సేవలను కూడా ఉత్పత్తిగా పరిగణించడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఈ ఉత్పత్తికి సంబంధించినటువంటి డెఫినేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డెఫినేషన్స్ మనం చూసినట్లయితే మనకి ఇక్కడ తెలుస్తూ ఉంటుంది అన్నమాట. సాంకేతిక ప్రక్రియ ద్వారా పదార్థాన్ని లేదా ముడి సరుకును వస్తువుగా మార్చడము, సాంకేతిక ప్రక్రియ ద్వారా పదార్థాన్ని లేదా ముడి సరుకును వస్తువుగా మార్చడము, దాని ద్వారా కోరికల సంతృప్తికి ఉపయోగపడే చర్యే ఉత్పత్తి అని చెప్పేసి జేఆర్ హిక్స్ అనే ఆర్థికవేత్త చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఉత్పత్తిని ఏ విధంగా నిర్వచించాడు జేఆర్ హిక్స్ అనే ఆర్థికవేత్త, సాంకేతిక ప్రక్రియ ద్వారా పదార్థాన్ని లేదా ముడి సరుకును వస్తువుగా మార్చడం ద్వారా దాని ద్వారా కోరికల సంతృప్తికి ఉపయోగపడే చర్య ఉత్పత్తి అని చెప్పేసి జేఆర్ హిక్స్ అనే ఆర్థికవేత్త చెప్పడం జరిగింది అన్నమాట. నెక్స్ట్ వచ్చి జిఎం మేయర్ అనే ఆర్థికవేత్త అభిప్రాయంలో మనం చెప్పినట్లయితే అంతిమంగా వస్తువులు సేవలను పొందడానికి చేసే కార్యకలాపాలన్నింటినీ కలిపి ఉత్పత్తిగా చెప్పడం జరిగింది అన్నమాట. అంతిమంగా వస్తువులు మరియు సేవలను పొందటానికి చేసే కార్యకలాపాలన్నిటినీ ఉత్పత్తిగా జిఎం మేయర్ అనే ఆర్థికవేత్త చెప్పడం జరిగింది అన్నమాట.
సో ఈ రెండు నిర్వచనాలను బేస్ చేసుకుని ఉత్పత్తి అంటే మనకేం తెలుస్తూ ఉంటుంది? ఉత్పత్తి అంటే ఏవైతే రా మెటీరియల్ ఉంటుందో రా మెటీరియల్, అదేవిధంగా ఉత్పత్తి కారకాలు, ఈ రా మెటీరియల్ ఉత్పత్తి కారకాలు రెండూ కలిపి వస్తువు ఉత్పత్తి అనేది చేయటం జరుగుతూ ఉంటుంది. రా మెటీరియల్ లేకుండా వస్తు ఉత్పత్తి చేయటం అనేది పాసిబిలిటీ కాదు. అదేవిధంగా ఉత్పత్తి కారకాలు లేకుండా వస్తు ఉత్పత్తి చేయటం అనేది పాసిబిలిటీ కాదు. రా మెటీరియల్, అదేవిధంగా ఉత్పత్తి కారకాలు, ఈ రా మెటీరియల్ని ఉత్పత్తి కారకాల సహాయంతో వస్తు ఉత్పత్తి అనేది చేయటం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా ఉత్పత్తిదారుడు అనేవాడు వస్తు ఉత్పత్తిని చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనకి ఉత్పత్తి కారకాలు అంటే ఏమిటి? ఉత్పత్తి అంటే ఏమిటో తెలిసింది. ఉత్పత్తి అంటే ఏమిటి? రా మెటీరియల్ని, నిరుపయోగంగా ఉన్న మెటీరియల్ని ఉపయోగంలోకి తీసుకురావడం ఉత్పత్తి అని చెప్తూ ఉంటాము. సో ఇక్కడ ఆ ఉపయోగంలోకి తీసుకురావాలంటే ఆ వస్తువులు మనకు కావాల్సిన ఏమిటి? ఉత్పత్తి కారకాలు. ఉత్పత్తి కారకాలు, ఆ ఉత్పత్తి కారకాలు ఏమిటి అనేది మనం చూసినట్లయితే, ఒక వస్తువుని కానీ లేదా సేవ కానీ నిర్ణీత పరిమాణంలో ఉత్పత్తి చేయటానికి తప్పనిసరిగా కొన్ని పదార్థాలు, సేవలు, అదేవిధంగా వనరులు లేదా కారకాలు లేదా సాధనాలు అనేవి అవసరం అవుతూ ఉంటాయి. వాటిని ఉత్పత్తి కారకాలు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ ఉత్పత్తి కారకాలని ఉత్పాదకాలు లేదా ఉత్పత్తి సాధనాలు అని కూడా పిలవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఉత్పాదకాలు లేదా ఉత్పత్తి సాధనాలు అని కూడా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే ఈ ఉత్పత్తి కారకాలకు సంబంధించినటువంటి డెఫినేషన్ మనం చూసినట్లయితే, ఉత్పత్తికి దోహదం చేసే ఏ వస్తువైనా ఉత్పత్తి సాధనమే. ఉత్పత్తికి దోహదం చేసే ఏ వస్తువైనా సరే ఉత్పత్తి సాధనమే అని చెప్పేసి ఇక్కడ మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. మనం అంటే బెన్హామ్ యొక్క అభిప్రాయము అన్నమాట. బెన్హాము ఉత్పత్తి కారకాన్ని ఏ విధంగా నిర్వచించాడు? ఉత్పత్తికి దోహదం చేసే ఏ వస్తువైనా కానీ ఉత్పత్తి సాధనమే అని చెప్పేసి బెన్హామ్ దాన్ని డెఫినేట్ చేయడం జరిగింది అన్నమాట. అలానే ఫ్రేజర్ అనే ఆర్థికవేత్త సహజమైన ఉత్పాదక వనరుల సముదాయమే ఉత్పత్తి కారకాలు, సహజమైన ఉత్పాదక వనరుల సముదాయమే ఉత్పత్తి కారకాలు అని చెప్పేసి ఫ్రేజర్ అనే ఆర్థికవేత్త డెఫినేషన్ ఇవ్వడం జరిగింది అన్నమాట. సహజమైన ఉత్పాదక వనరుల సముదాయమే ఉత్పత్తి కారకాలు అని చెప్పేసి ఫ్రేజర్ అనే ఆర్థికవేత్త ఉత్పత్తి కారకాలను నిర్వచించడం జరిగింది అన్నమాట. అసలు ఉత్పత్తి కారకాలు ఏమిటి, ఎన్ని రకాలుగా డిఫైన్ చేస్తూ ఉంటాము అంటే, సాధారణంగా ఉత్పత్తి కారకాలు అంటే 4 రకాలుగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఏమిటి ఆ 4 రకాలు మనం చూసినట్లయితే, భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన, సాంకేతిక పరిజ్ఞానం అనేది ఈ మధ్యకాలంలో మనం యాడ్ చేస్తూ ఉన్నాము. యాక్చువల్లీ భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన, ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్. ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్ వీటిని మనం ఏమని చెప్తూ ఉంటామంటే సాధారణంగా మనకి ఉత్పత్తి కారకాలు అని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇవే ఉత్పత్తి కారకాలు అంటే. సో ఈ ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్ ఉపయోగించుకుని ఉత్పత్తిదారుడు అనేవాడు వస్తువును ఉత్పత్తి చేయడం జరుగుతూ ఉంటుంది. రా మెటీరియల్ని ఈ ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్ సహాయంతో వస్తువు ఉత్పత్తి అనేది
చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇవి మనకు ఉత్పత్తి కారకాలు అంటే భూమి, శ్రమ, మూలధనము, వ్యవస్థాపన. భూమి, శ్రమ, మూలధనము, వ్యవస్థాపన. భూమి అంటే భవనాలు, యంత్రాలు, ఇవన్నీ భవన నిర్మాణాలు అంటే ఆ సంస్థ నిర్వహణకు అవసరమైనవన్నీ కూడా మనకి భూమి కిందకు వస్తూ ఉంటాయి. శ్రమ అంటే శ్రామికులు, లేబర్. మూలధనం అంటే పెట్టుబడి. వ్యవస్థాపన అంటే ఆర్గనైజేషన్, వ్యవస్థాపకుడు అన్నమాట. సో అంటే ఉత్పత్తిదారుడు అని అర్థం అనమాట. అంటే ఈ రా మెటీరియల్ ఉంది కదా, ఈ రా మెటీరియల్ని ఈ ఉత్పత్తి కారకాల సహాయంతో వస్తువుగా మార్చడం జరుగుతూ ఉంటుంది ఉత్పత్తిదారుడు అనేవాడు అనమాట. ఇది మనకి ఈవెన్ నెక్స్ట్ వచ్చి అసలు ఉత్పత్తి ఫలం అంటే ఏమిటి, అసలు ఉత్పత్తి ఫలం అంటే ఏమిటి, ఉత్పత్తి ఫలాన్ని ఏ విధంగా మనం డిఫైన్ చేయడం జరుగుతూ ఉంటుంది చూసినట్లయితే, భౌతిక ఉత్పత్తి కారకాలకు భౌతిక ఉత్పత్తికి మధ్య గల సంబంధాన్ని తెలిపేదానినే ఉత్పత్తి ఫలం అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. భౌతిక ఉత్పత్తి కారకాలకు భౌతిక ఉత్పత్తికి మధ్య గల సంబంధాన్ని తెలిపేదానినే ఉత్పత్తి ఫలము అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఒక వస్తువును నిర్ణీత పరిమాణంలో ఉత్పత్తి చేయటానికి వివిధ ఉత్పత్తి కారకాలను ఎంతెంత పరిమాణంలో ఉపయోగించాలో ఉత్పత్తి ఫలం అనేది వివరించడం జరుగుతూ ఉంటుంది. అర్థమైందండి. ఉత్పత్తి ఫలము ఏం తెలియజేస్తూ ఉంటుంది, ఒక వస్తువును నిర్ణీత పరిమాణంలో ఉత్పత్తి చేయటానికి వివిధ ఉత్పత్తి కారకాలను ఎంతెంత పరిమాణంలో ఉపయోగించాలో ఉత్పత్తి ఫలం అనేది వివరించడం జరుగుతూ ఉంటుంది. లేదా వివిధ ఉత్పత్తి కారకాలను నిర్ణీత పరిమాణంలో ఉపయోగిస్తే సాధించగలిగే గరిష్ట ఉత్పత్తిని ఉత్పత్తి ఫలం తెలియచేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఉత్పత్తి ఫలం అంటే ఒక మాటలో చెప్పాలంటే మనకి ఏం అర్థమవుతుంది, భౌతిక ఉత్పత్తి కారకాలకు భౌతిక ఉత్పత్తికి మధ్య గల సంబంధము. అంటే భౌతిక ఉత్పత్తి కారకాలు అంటే ఏమిటి, వీటిని మనం భౌతిక ఉత్పత్తి కారకాలని చెప్తూ ఉంటాము. ఆల్రెడీ మనకు ఉత్పత్తి కారకాలు అంటే ఏమిటి అనేది ఇందాకనే చెప్పుకొచ్చాను. ఏమిటి భౌతిక ఉత్పత్తి కారకాలు అంటే ఇక్కడ మనకి భౌతిక ఉత్పత్తి ఫలం అంటే ఏమిటో చూడండి. భౌతిక ఉత్పత్తికి అట్లానే భౌతిక ఉత్పత్తి కారకాలకు మధ్య సంబంధాన్ని తెలియజేసేది ఉత్పత్తి ఫలము అని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. అసలు భౌతిక ఉత్పత్తి అంటే అర్థం ఏమిటి, దీనిని మనం భౌతిక ఉత్పత్తి అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ భౌతిక ఉత్పత్తి కారకాలకు భౌతిక ఉత్పత్తికి మధ్య గల సంబంధాన్ని తెలిపేది. అంటే భౌతిక ఉత్పత్తి కారకాలకు అదేవిధంగా భౌతిక ఉత్పత్తికి మధ్య గల సంబంధాన్ని తెలిపేదాన్నే ఉత్పత్తి ఫలం అని చెప్తూ ఉంటారు అని చెప్పుకొచ్చాను. సో ఇక్కడ మనకి ఒక వస్తువును నిర్ణీత పరిమాణంలో ఉత్పత్తి చేయడానికి వివిధ ఉత్పత్తి కారకాలకు నిర్ణీత పరిమాణంలో ఉత్పత్తి చేయడానికి వివిధ ఉత్పత్తి కారకాలకు ఎంతెంత పరిమాణంలో ఉపయోగించాలో ఉత్పత్తి ఫలం వివరిస్తూ ఉంటుంది. లేదా వివిధ ఉత్పత్తి కారకాలను నిర్ణీత పరిమాణంలో ఉపయోగిస్తే సాధించగలిగే గరిష్ట ఉత్పత్తిని ఉత్పత్తి ఫలం అనేది తెలియజేస్తూ ఉంటుంది అని చెప్పేసి
మనకి చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. దీనిని బేస్ తీసుకుని ఉత్పత్తి కారకాల పెరుగుదల రేటుకు ఉత్పత్తి పెరుగుదల రేటుకు మధ్య గల సంబంధాన్ని తెలియజేసేదే ఉత్పత్తి ఫలము అని చెప్పేసి జీటీ స్టిగ్లర్ అనే ఆర్థికవేత్త చెప్పడం జరిగింది అన్నమాట. నిర్వచనం అన్నమాట. అంటే ఏమీ లేదు, ఉత్పత్తి ఫలం అంటే చాలా సింపుల్గా మనకు చెప్పాలంటే భౌతిక ఉత్పత్తి కారకాలకు భౌతిక ఉత్పత్తికి మధ్య గల సంబంధాన్ని తెలియజేసేదాన్ని ఉత్పత్తి ఫలము అని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఒక వస్తువును నిర్ణీత పరిమాణంలో ఉత్పత్తి చేయడానికి వివిధ ఉత్పత్తి కారకాలను ఎంతెంత పరిమాణంలో ఉపయోగించాలో ఉత్పత్తి ఫలం అనేది తెలియజేయడం జరుగుతూ ఉంటుంది అని మనం చెప్తూ ఉంటాము అన్నమాట. ఇక్కడ స్టిగ్లర్ అనే ఆర్థికవేత్త అభిప్రాయంలో ఉత్పత్తి ఫలాన్ని ఆయన ఏ విధంగా వివరించడం జరిగింది? ఉత్పత్తి కారకాల పెరుగుదల రేటుకు మధ్య గల సంబంధాన్ని తెలిపేదే ఉత్పత్తి ఫలం అని చెప్పేసి స్టిగ్లర్ అనే ఆర్థికవేత్త తెలియచేయడం జరిగింది అన్నమాట. ఉత్పత్తి కారకాల పెరుగుదల రేటుకు అదేవిధంగా ఉత్పత్తి పెరుగుదల రేటుకు మధ్య గల సంబంధాన్ని తెలిపేదే ఉత్పత్తి ఫలం అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో మనం అంటే జీటీ స్టిగ్లర్ యొక్క అభిప్రాయము అన్నమాట. సో ఇక్కడ ఉత్పత్తిని నిర్ణయించే అంశాలు అనగా ఉత్పత్తి కారకాలను ఒక సమీకరణ రూపంలో మనం వివరించడం జరుగుతూ ఉంటుంది. తత్ఫలితంగా ఉత్పత్తి ఫలం అనేది ఏ విధంగా వస్తూ ఉంటుంది అనేది మనకి ఇక్కడ తెలియజేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడండి, జీటీ స్టిగ్లర్ అనే ఆర్థికవేత్త ద థియరీ ఆఫ్ ప్రెస్ అనే గ్రంథంలో ఉత్పత్తి ఫలాన్ని ఈ క్రింది సమీకరణ రూపంలో వివరించడం జరిగింది అన్నమాట. ఆ సమీకరణం ఎవరు చెప్పారు? స్టిగ్లర్ అనే ఆర్థికవేత్త ఈ సమీకరణాన్ని ఇవ్వడం జరిగింది. ఎవరు? స్టిగ్లర్ అనే ఆర్థికవేత్త సమీకరణాన్ని ఇవ్వడం జరిగింది అన్నమాట. ఆ సమీకరణం ఒకసారి చూడండి. ఇక్కడ మీకు P ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ NLKO. P is equal to function of NLKO. ఇక్కడ చూడండి, P అంటే ఉత్పత్తి పరిమాణము, ఫంక్షన్ అంటే ప్రమేయ సంబంధం. P అంటే ఉత్పత్తి పరిమాణం తెలియజేస్తూ ఉంటుంది. F అంటే ఏమిటంటే ప్రమేయ సంబంధాన్ని తెలియజేస్తూ ఉంటుంది. N అంటే భూమి, L అంటే శ్రమ, K అంటే మూలధనం, O అంటే వ్యవస్థాపన. ఇక్కడ చాలా క్లియర్గా మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఈ సమీకరణాన్ని మనకి P is equal to function of NLKO. P అంటే ఏమిటి? ఉత్పత్తిని మనం, P అంటే ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి కదా, ఉత్పత్తిని మనం Pతో ఇండికేట్ చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఉత్పత్తిని Pతో మనం ఇండికేట్ చేస్తూ ఉంటాము. F అనేది ప్రమేయ సంబంధాన్ని తెలియజేస్తుంది. అసలు ప్రమేయ సంబంధం అంటే ఏమిటి? ఏవైనా రెండు కారకాల మధ్య గల సంబంధాన్ని తెలియజేసేదే ఫంక్షన్. ఫంక్షన్ అని మనం చెప్తూ ఉంటాం. అంటే రెండు పరస్పర కారకాల మధ్యన సంబంధాన్ని తెలియజేసేటటువంటి దాన్ని మనం ఏమని చెప్తూ ఉంటాము?
ఎఫ్ అంటే ఫంక్షన్ అని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇక రెండు వేరు వేరు పరస్పర విరుద్ధమైన కారకాలు ఏమేమి ఉన్నాయి ఇక్కడ? పరస్పర విరుద్ధమైన కారకాలు ఏమున్నాయంటే పి, అదేవిధంగా ఎన్ఎల్, కేఓ. ఈ రెండు వేరు వేరే కారకాలు కదా. పి అంటే ఉత్పత్తి, అదేవిధంగా ఎన్ఎల్కేఓ అంటే ఏమిటి? ఉత్పత్తి కారకాలు. ఇక్కడ ఏంటి? ఉత్పత్తి ఫలం అనేది మనకి ఏం తెలియజేస్తుంది? ఉత్పత్తికి ఉత్పత్తి కారకాలకు మధ్య గల సంబంధాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఇక్కడ రెండు కారకాలు కదా. ఉత్పత్తి అనేది ఒక ప్రత్యేకమైన కారకము, ఉత్పత్తి కారకాలు అనేవి ఒక ప్రత్యేకమైనటువంటి కారకము. ఈ రెండు కారకాల మధ్యన సంబంధాన్ని తెలియజేసేది ఏమిటి? ఉత్పత్తి ఫలము అన్నమాట. సో అందుకనే మనం అక్కడ ఫంక్షన్ అనే దాన్ని యూజ్ చేయాలన్నమాట. అంటే ఉత్పత్తికి ఉత్పత్తి కారకాలకు మధ్య గల సంబంధాన్ని తెలియజేసేది మనకి ఉత్పత్తి ఫలం తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. అర్థమైందండి? ఇక్కడ ఉత్పత్తి కారకాలకు మధ్య గల సంబంధం. ఉత్పత్తి అంటే పీతో మనం ఇండికేట్ చేస్తూ ఉంటాము. ఉత్పత్తి కారకాలు అంటే ఎన్ఎల్కేఓ. అంటే ఎన్ అంటే భూమి, ఎన్ అని చెప్తూ ఉన్నాము. ఎల్ అంటే శ్రమ, కే అంటే మూలధనం, ఓ అంటే వ్యవస్థాపనగా వివరించడం జరిగింది అనమాట. పై సమీకరణంలో ఉత్పత్తి ఆధార స్థలాంకం కాగా ఉత్పత్తి కారకాలు అనేవి స్వతంత్ర స్థలాంకాలు. ఉత్పత్తి అనేది ఆధార స్థలాంకం అని చెప్తూ ఉంటాం. ఎందుకు ఉత్పత్తి ఆధార స్థలాంకం అయింది? ఉత్పత్తి అనేది వేటిపైన ఆధారపడి వస్తువు తయారవుతూ ఉంటుంది? ఉత్పత్తి కారకాల పైన. ఈ ఉత్పత్తి కారకాలు లేకపోతే ఉత్పత్తి లేదు, కానీ ఉత్పత్తి లేకపోతే ఉత్పత్తి కారకాలు ఉంటూ ఉంటాయి. అందుకని ఉత్పత్తి అనేది ఏమిటి? ఆధార స్థలాంకము. ఉత్పత్తి కారకాలు అనేవి ఏమిటి? ఉత్పత్తి కారకాలు అనేవి స్వతంత్ర స్థలాంకాలు అని చెప్తూ ఉంటాం అనమాట. అనగా ఉత్పత్తి పరిమాణము ఉత్పత్తి కారకాలపైన ఆధారపడి ఉంటుంది కాబట్టి ఉత్పత్తి అనేది ఆధార స్థలాంకముగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ ఉత్పత్తి ఫలం యొక్క ప్రమేయాలు ఏమిటి? ఉత్పత్తి ఫలం యొక్క ప్రమేయాలు ఏమిటి అనేది మనం చూసినట్లయితే, ఉత్పత్తి ఫలం అనేది ఏ ప్రమేయాలపైన ఆధారపడి ఉంటుందని చూస్తే, ఉత్పత్తి ఫలం నిర్ణీత కాలానికి సంబంధించినదై ఉంటుంది. ఉత్పత్తి ఫలం నిర్ణీత కాలానికి సంబంధించినదై ఉంటుంది. నిర్ణీత కాలంలో సాంకేతిక పరిజ్ఞానం స్థిరంగా ఉంటుంది. ఉత్పత్తి ఫలం అనేది నిర్ణీత కాలానికి సంబంధించినదై ఉంటుంది. ఈ నిర్ణీత కాలం అంటే ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంకి సంబంధించినదై ఉంటుంది అన్నమాట. అదేవిధంగా ఈ నిర్ణీత కాలంలో సాంకేతిక పరిజ్ఞానం అనేది స్థిరంగా ఉంటుంది. ఉత్పత్తి కారకాలను చిన్న చిన్న యూనిట్లుగా విభజించడానికి వీలుంటుంది. ఉత్పత్తి కారకాలను చిన్న చిన్న యూనిట్లుగా విభజించడానికి వీలుంటుంది. అదేవిధంగా ఉత్పత్తిదారుడు అందుబాటులో ఉన్న ఉత్పత్తి పద్ధతులను ఉపయోగించి అత్యుత్తమమైన ఉత్పత్తిని ఎన్నుకోవడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఉత్పత్తి ఫలము ఉత్పాదకాలకు ఉత్పత్తికి మధ్య గల సాంకేతిక సంబంధాన్ని భౌతిక పరిమాణాల రూపంలో మాత్రమే తెలియజేస్తూ ఉంటుంది. దాన్ని ద్రవ్యంతో కానీ ధరలతో కానీ సంబంధించి ఇక్కడ తెలియజేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇవి మనకి ఉత్పత్తి ఫలానికి సంబంధించినటువంటి ప్రతిఫలాలు. ఇంకొకసారి చూడండి, ప్రతిఫలాలు ఏంటి? ఉత్పత్తి ఫలము ఒక నిర్ణీత కాలానికి సంబంధించినది. నిర్ణీత కాలంలో సాంకేతిక పరిజ్ఞానం స్థిరంగా ఉంటుంది. ఉత్పత్తి కారకాలను చిన్న చిన్న యూనిట్లుగా విభజించవచ్చు. నెక్స్ట్, ఉత్పత్తిదారుడు అందుబాటులో ఉన్న ఉత్పత్తి పద్ధతులతో అత్యుత్తమమైన పద్ధతిని ఎన్నుకుంటాడు. ఉత్పత్తి ఫలం అనేది ఉత్పాదకాలకు ఉత్పత్తికి మధ్య గల సాంకేతిక సంబంధాన్ని
భౌతిక పరిమాణాల రూపంలో మాత్రమే తెలియజేస్తూ ఉంటుంది. అది ద్రవ్యంతో కానీ ధరలతో కానీ దానికి సంబంధం అనేది ఉండదు. ఈ ఉత్పత్తి ఫలము రకాలు. ఉత్పత్తి ఫలం ఎన్ని రకాలు మనం చూసినట్లయితే కాల వ్యవధిని బట్టి లేదా ఉత్పత్తి కారకాలను మార్పు చేసే వీలును బట్టి, కాల వ్యవధిని బట్టి లేదా ఉత్పత్తి కారకాలను మార్పు చేసే వీలును బట్టి ఉత్పత్తి ఫలాన్ని 2 రకాలుగా విభజించడం జరిగింది. అవేమిటి అనేది ఇప్పుడు చూద్దాము. ఒకటి స్వల్పకాలిక ఉత్పత్తి ఫలము, 2 దీర్ఘకాలిక ఉత్పత్తి ఫలము. ఒకటి స్వల్పకాలిక ఉత్పత్తి ఫలము, 2 దీర్ఘకాలిక ఉత్పత్తి ఫలము. స్వల్పకాలిక ఉత్పత్తి ఫలం చూడండి, కొన్ని ఉత్పత్తి కారకాలను మాత్రమే మార్చడానికి వీలుంటుంది. కొన్ని ఉత్పత్తి కారకాలను మాత్రమే మార్చడానికి వీలుంటూ ఉంటుంది. మరికొన్నిటిని మార్చడానికి వీలు లేని కారకాలని స్వల్పకాలంగా చెప్పవచ్చు. స్వల్పకాలంలో ఉత్పత్తి కారకాలు స్థిర ఉత్పత్తి కారకాలు, సర ఉత్పత్తి కారకాలని 2 రకాలుగా విడగొడుతూ ఉంటాం. అంటే ఏమిటి? స్వల్పకాలంలో మార్చడానికి వీలైన ఉత్పత్తి కారకాలను సర ఉత్పత్తి కారకాలు అని చెప్పేసి, స్వల్పకాలంలో మనం మార్చడానికి వీలు లేని ఉత్పత్తి కారకాలను స్థిర ఉత్పత్తి కారకాలు అని చెప్పేసి ఉత్పత్తి కారకాలను మనం 2 రకాలుగా డివిజన్ చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఏమిటి? ఇక్కడ స్వల్పకాలంలో ఉత్పత్తి కారకాలను స్థిర ఉత్పత్తి కారకాలు అని, అదేవిధంగా స్వల్పకాలంలో ఉత్పత్తి కారకాలను సర ఉత్పత్తి కారకాలు అని చెప్పేసి 2 రకాలుగా విభజించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే స్వల్పకాలంలో కొన్ని ఉత్పత్తి కారకాలను స్థిరంగా ఉంచి మరికొన్నిటిని లేదా ఒక ఉత్పత్తి కారకాన్ని పెంచడం వలన ఉత్పత్తి ఏ విధంగా మారుతూ ఉంటుందో తెలియజేసేదాన్ని స్వల్పకాలిక ఉత్పత్తి ఫలము అని చెప్తూ ఉంటాము అన్నమాట. అదండి స్వల్పకాలిక ఉత్పత్తి ఫలం అంటే ఏమిటి? దేని మనం స్వల్పకాలిక ఉత్పత్తి ఫలం అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. స్వల్పకాలిక ఉత్పత్తి ఫలము అంటే చూడండి, స్వల్పకాలంలో కొన్ని ఉత్పత్తి కారకాలను స్థిరంగా ఉంచి మరికొన్నిటిని లేదా ఒకే ఉత్పత్తి కారకాన్ని పెంచడం వలన ఉత్పత్తి ఏ విధంగా పెరుగుతుందో తెలియజేసేదాన్ని స్వల్పకాలిక ఉత్పత్తి ఫలము అని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా స్వల్పకాలిక ఉత్పత్తి ఫలం స్వల్పకాలంలో ఉత్పాదకాలకు ఉత్పత్తికి మధ్య గల సంబంధాన్ని తెలియజేస్తూ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా స్వల్పకాలిక ఉత్పత్తి ఫలం అనేది ఉత్పాదకాలకు మరియు ఉత్పత్తికి మధ్య గల సంబంధాన్ని తెలియచేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. స్వల్పకాలిక ఉత్పత్తి ఫలంలో ఉత్పత్తి కారకాల అనుపాతాన్ని మార్చి ఉత్పత్తి కారకాలకు ఉత్పత్తికి మధ్య గల సంబంధాన్ని పరిశీలించడం జరుగుతూ ఉంటుంది. ఇది సరానుపాత సూత్రం ద్వారా మనకి ఇది పనిచేస్తూ ఉంటుంది. అది మనకు నెక్స్ట్ తెలుస్తూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చి దీర్ఘకాలిక ఉత్పత్తి ఫలం. దీర్ఘకాలిక ఉత్పత్తి ఫలం అంటే ఏమిటంటే అన్ని ఉత్పత్తి కారకాలకు పెంచడానికి వీలున్న కాలాన్ని దీర్ఘకాలం అని చెప్తూ ఉంటాం. అంటే అన్ని ఉత్పత్తి కారకాలను మనం మార్చడానికి వీలున్న కాలమే దీర్ఘకాలం అవుతూ ఉంటుంది అన్నమాట. అనగా దీర్ఘకాలంలో అన్ని ఉత్పత్తి కారకాలు కూడా సర ఉత్పత్తి కారకాలుగా ఉంటాయి. అన్ని ఉత్పత్తి కారకాలు సరోత్పత్తి కారకాలుగా ఉంటాయి. దీర్ఘకాలంలో అన్ని ఉత్పత్తి కారకాలను ఒకే అనుపాతంలో పెంచినప్పుడు ఉత్పత్తి ఏ విధంగా పెరుగుతుందో తెలియజేసేదానినే దీర్ఘకాలిక ఉత్పత్తి ఫలం అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా దీర్ఘకాలిక ఉత్పత్తి ఫలం దీర్ఘకాలంలో ఉత్పత్తి కారకాలకు ఉత్పత్తికి మధ్య గల సంబంధాన్ని తెలియజేయడం జరుగుతూ ఉంటుంది.
దీర్ఘకాలిక ఉత్పత్తి ఫలం ఉత్పత్తి కారకాల అనుపాతాన్ని స్థిరంగా ఉంచి ఉత్పత్తి కారకాలకు ఉత్పత్తికి మధ్య గల సంబంధాన్ని పరిశీలించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇది తరహాను అనుసరించి ప్రతిఫలాలు అనేవి ఉదాహరణగా చెప్పవచ్చు అన్నమాట. ఇవి మనకి ఉత్పత్తి ఫలం అంటే ఏమిటన్నమాట. అర్థమైందని ఉత్పత్తి ఫలం అంటే ఒక మాటలో చెప్పాలంటే ఏమిటి, ఉత్పత్తికి ఉత్పత్తి కారకాలకు మధ్య అంటే భౌతిక ఉత్పత్తి. ఇక్కడ మనం చూసుకోవాలి, ఉత్పత్తి అంటే మామూలు ఉత్పత్తి, భౌతిక ఉత్పత్తి కారకాలకు మధ్య గల సంబంధాన్ని తెలియజేసేటటువంటి దాన్ని మనం ఏమని చెప్తూ ఉంటాము, ఉత్పత్తి ఫలం అని చెప్తూ ఉంటాం అన్నమాట. సో ఇప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్ కాఫ్ డగ్లాస్ ఉత్పత్తి ఫలము. అమెరికాకు చెందినటువంటి సిడబ్ల్యూ కావ్ మరియు పాల్ డగ్లాస్ అనే ఆర్థికవేత్తలు, అమెరికాకు చెందినటువంటి సిడబ్ల్యూ కావ్ మరియు డగ్లస్ అనే ఆర్థికవేత్తలు భౌతిక ఉత్పత్తి కారకాలకు భౌతిక ఉత్పత్తికి మధ్య గల సంబంధాన్ని గణాంక పద్ధతుల ఆధారంగా వివరించారు. అమెరికాకు చెందినటువంటి సిడబ్ల్యూ కావ్ మరియు పాల్ డగ్లాస్ అనే ఇద్దరు ఆర్థికవేత్తలు, వీళ్ళిద్దరు అనమాట, వేరే ఆర్థికవేత్తలు, అమెరికాకు సంబంధించినటువంటి ఆర్థికవేత్తలు అనమాట. వీళ్ళు భౌతిక ఉత్పత్తి కారకాలకు భౌతిక ఉత్పత్తికి మధ్య గల సంబంధాన్ని గణాంక పద్ధతుల ఆధారంగా వివరించడం జరిగింది అన్నమాట. వీరు రూపొందించిన ఉత్పత్తి ఫలం వీరు పేరుతోటే కాఫ్ డగ్లాస్ ఉత్పత్తి ఫలంగా రూపాంతరం చెందింది, ప్రసిద్ధి చెందింది అన్నమాట. అదేమిటి మనం చూసినట్లయితే 1900 నుండి 1922 సంవత్సరాల మధ్య కాలంలో అమెరికాలోని వస్తు తయారీ పరిశ్రమలో ఉన్న ఉత్పత్తి సంబంధాలను కాఫ్ డగ్లాస్ అనే ఆర్థికవేత్తలు గణాంక పద్ధతిలో కనుగొనడం జరిగింది. ఈ విధంగా రూపొందించిన ఉత్పత్తి ఫలాన్ని అమెరికాలోని అన్ని ఉత్పత్తి సంస్థలకు కూడా అన్వయించడం జరుగుతూ ఉంటుంది. వీరు ఉత్పత్తి ఫలాన్ని ఏ విధంగా వివరించడం జరిగిందో చూసినట్లయితే వీరు శ్రమ మూలధనాన్ని ఉత్పత్తి కారకాలుగా తీసుకుని వాటిలో వచ్చే పెరుగుదల వలన మొత్తం ఉత్పత్తిలో ఏ విధమైన పెరుగుదల వస్తుందో వివరించడం జరిగింది అన్నమాట. ఈ కాఫ్ డగ్లాస్ ఉత్పత్తి ఫలం సమీకరణం ఇచ్చి రూపంలో వివరించడం జరిగింది. సమీకరణం ఏమిటనేది మనం ఇక్కడ చూసినట్లయితే P = AL ఆల్ఫా B K బీటా. P = ఉత్పత్తి, L = శ్రమ, K = మూలధనం, A = ధనాత్మక ద్రవ్యరాశి. ఉత్పత్తి వేకోశత్వము ఉత్పత్తి కారకాన్ని పెంచినప్పుడు ఉత్పత్తి ఏ అనుపాతంలో పెరుగుతుందో తెలిపేదానినే ఉత్పత్తి వేకోశత్వం అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఉత్పత్తి కారకాన్ని పెంచినప్పుడు ఉత్పత్తి ఏ అనుపాతంలో పెరుగుతుందో తెలిపేదాన్ని ఉత్పత్తి వేకోశత్వం అని చెప్తూ ఉంటాము అన్నమాట. ఇక్కడ 2 అంశాలను ప్రధానంగా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఒకటి, ఆల్ఫా బీటా Y అయితే తరహాను అనుసరించి పెరుగుతున్న ప్రతిఫలం ఉన్నట్లు, అనగా శ్రమ మూలధనాన్ని అనగా శ్రమ మూలధనాన్ని 1% పెంచితే ఉత్పత్తి 1 కంటే ఎక్కువ శాతం పెరుగుతూ ఉంటుంది. ఆల్ఫా ప్లస్ బీటా >1 అయితే తరహా అనేది తగ్గుతున్న ప్రతిఫలాలు ఉన్నట్లు, అనగా శ్రమ మూలధనం 1% పెంచితే ఉత్పత్తి 1 కంటే తక్కువ శాతం పెరుగుతున్నట్లుగా మనం చెప్పవచ్చు. అలాగే ఆల్ఫా బీటా రెండు కూడా 1కి సమానం అయితే తరహా నుంచి స్థిర ప్రతిఫలాలు ఉన్నట్లుగా, అనగా శ్రమ మూలధనం 1% పెంచి ఉత్పత్తి కూడా 1% పెరిగినట్లుగా మనం ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో కాఫ్ డగ్లాస్ ఉత్పత్తి ఫలం ప్రకారం ఆల్ఫా ప్లస్ బీటా = 1గా ఉండడం జరుగుతూ ఉంటుంది, అనగా తరహాను అనుసరించి స్థిర ప్రతిఫలాలు అనేవి ఇక్కడ మనకి కనిపించడం జరుగుతూ ఉంటుంది. అందుకే కాఫ్ డగ్లాస్ ఉత్పత్తి ఫలాన్ని లీనియర్ హోమోజీనియస్ ప్రొడక్షన్ ఫంక్షన్
లీనియర్ హోమోజీనియస్ ప్రొడక్షన్ ఫంక్షన్ అని, సరళరేఖ సజాతీయ ఉత్పత్తి ఫలం అని చెప్పడం జరుగుతుంది. మనకి ఫైనల్ ఇయర్లో మనకి అగ్రికల్చర్ ఎకనామిక్స్లో లీనియర్ ప్రోగ్రామింగ్ కోసం చెప్తూ ఉంటాం. దీన్ని బేస్ చేసుకుని ఆ లీనియర్ ప్రోగ్రామింగ్ అనేది మనకి డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. సో దీనిలో ఇక్కడ చూడండి, వీళ్ళు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఉత్పత్తి ఫలంలో శ్రమ యొక్క ఉత్పత్తి వేకోశత్వం అనగా ఆల్ఫా 3/4 లేదా 0.75గా ఉంటుంది. అలాగే మూలధనం యొక్క ఉత్పత్తి యోగశత్వం బీటా లేదా 1/4 లేదా 0.25 ఉంటుందని కాఫ్ డగ్లస్లో వివరించడం జరిగింది అన్నమాట. అనగా శ్రమను 1% పెంచితే ఉత్పత్తి 0.75% పెరుగుతూ ఉంటుంది. అలాగే మూలధనాన్ని 1% పెంచితే ఉత్పత్తి 0.25% పెరుగుతూ ఉంటుంది. అంటే మొత్తంగా మనం చూసినట్లయితే శ్రమ మూలధనాన్ని ఒక్కొక్క యూనిట్ చొప్పున పెంచడం వలన ఉత్పత్తి 1 యూనిట్ పెరుగుతూ ఉంటుందని చెప్పేసి వివరించడం జరిగింది అనమాట. ఈ విధంగా ఆల్ఫా బీటా ఈ రెండు కూడా 1కి సమానమైనప్పుడు స్థిర ప్రతిఫలాలు అనేవి రావడం జరుగుతూ ఉంటుంది. ఇదే విషయాన్ని కింద మనకి చాలా క్లియర్గా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ ఏమి లేదు, ఉత్పత్తి ఫలానికి కాఫ్ డగ్లస్ ఉత్పత్తి ఫలానికి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఒకే ఒక డిఫరెన్సెస్. ఉత్పత్తి ఫలం అనేది కేవలం భౌతిక ఉత్పత్తి కారకాలకు మధ్య గల సంబంధాన్ని మాత్రమే ఉత్పత్తి ఫలం అనేది తెలియజేస్తూ ఉంటుంది. అంటే ఉత్పత్తి అనేది ఏం తెలియజేస్తూ ఉంటుంది, భౌతిక ఉత్పత్తి కారకాలకు మధ్య గల సంబంధాన్ని మాత్రమే ఉత్పత్తి ఫలం అనేది తెలియజేస్తూ ఉంటుంది. అదే కాఫ్ డగ్లస్ ఉత్పత్తి ఫలం అంటే ఏమిటి, భౌతిక ఉత్పత్తి కారకాలకు మధ్య గల సంబంధాన్ని సంఖ్యాత్మకంగా వివరించి చెప్పడం జరుగుతూ ఉంటుంది. దీనికి డిఫరెన్సెస్ ఏమిటంటే ఉత్పత్తి ఫలం అనేది భౌతిక ఉత్పత్తికి, అదేవిధంగా భౌతిక ఉత్పత్తి కారకాలకు మధ్య గల సంబంధాన్ని సంఖ్యాత్మకంగా తెలియజేసేది కాఫ్ డగ్లస్ ఉత్పత్తి ఫలం. ఉత్పత్తి ఫలం అంటే ఏమిటి, భౌతిక ఉత్పత్తి కారకాలకు మధ్య గల సంబంధాన్ని తెలియజేసేది ఉత్పత్తి ఫలము అనమాట. ఇక్కడ చిన్న డిఫరెన్సెస్ ఈ రెండు డెఫినేషన్ మధ్యన మనకున్న డిఫరెన్సెస్ ఏమిటంటే చాలా చిన్న డిఫరెన్సెస్. అంటే ఉత్పత్తి ఫలం అనేది కేవలం భౌతిక ఉత్పత్తికి, అదేవిధంగా భౌతిక ఉత్పత్తి కారకాలకు మధ్య గల సంబంధాన్ని ఇక్కడ మనకి తెలియచేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అదే కాఫ్ డగ్లస్ ఉత్పత్తి ఫలం అనేది మనకి ఏం తెలియజేస్తూ ఉంటుంది, కాఫ్ డగ్లస్ ఉత్పత్తి ఫలం అనేది భౌతిక ఉత్పత్తి కారకాలకు మధ్య గల సంబంధాన్ని సంఖ్యాత్మకంగా తెలియజేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అక్కడ దీనికి ఉన్న డిఫరెన్సెస్ ఏమిటి అంటే ఇదే. అంటే ఉత్పత్తి ఫలం అనేది భౌతిక ఉత్పత్తి కారకాలకు మధ్య సంబంధాన్ని తెలియజేస్తే, కాఫ్ డగ్లస్ ఉత్పత్తి ఫలం అనేది ఏం తెలియజేస్తుంది, భౌతిక ఉత్పత్తి కారకాలకు మధ్య గల సంబంధాన్ని సంఖ్యాత్మకంగా తెలియజేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ రెండింటి మధ్యన డిఫరెన్సెస్ ఇది అనమాట. నెక్స్ట్ వచ్చి లా ఆఫ్ వేరియబుల్ ప్రిపరేషన్ థియరీ. ఇది కూడా చెప్పుకుంటే మనకి ఆల్మోస్ట్ 4 యూనిట్స్ వరకు కంప్లీట్ అయిపోయినట్లు అనమాట. థ్యాంక్ యూ.